నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా బోనాల ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే లష్కర్ బోనాలు మాత్రం 2 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం. ఏడాదికోసారి రంగంలో వినిపించే ఆమె మాటల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తారు. బోనాల సందర్భంగా మాతంగి స్వర్ణలత రంగం వినిపించటం ఆనవాయితీ. దీన్ని భవిష్యవాణిగా భక్తులు విశ్వసిస్తారు. అసలు స్వర్ణలత ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. లష్కర్ బోనాల్లో భవిష్యవాణి గురించి ప్రతి ఏడాది భక్తులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపిస్తారు. మాతంగిని సరస్వతి మాతతో పోలుస్తారు. స్వర్ణలత ఎరుపుల నరసింహ, ఇస్తారమ్మ దంపతులకు జన్మించారు. సికింద్రాబాద్ సమీపంలోని తూకారాం గేట్ ఇరుక్కు గల్లీలో ఒక చిన్న ఇంట్లో బతికే ఆమె అతి సామాన్యమైన మహిళ. చిన్నతనంలోనే 1997లో ముత్యాలమ్మ గుడిలో ఆమెకు కత్తితో పెళ్లి జరిపించారు. ఎంతో సందడిగా ఆ పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమె జీవితం మహంకాళి అమ్మ సేవకే అంకితమైంది. 10వ తరగతి వరకు చదువుకున్న ఆమె అప్పటి నుంచే భవిష్యవాణి వినిపిస్తున్నారు. వీళ్ళది ఏర్పుల వంశం. మొదట ఏర్పుల జోగమ్మతో రంగం మొదలైంది. ఆ తర్వాత ఏర్పుల బాలమ్మ, ఏర్పుల పోషమ్మ, ఏర్పుల బాగమ్మ ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. 1996 వరకు స్వర్ణలత అక్క ఏర్పుల స్వరూపారాణి రంగం ఎక్కి భవిష్యవాణి వినిపించారు. అక్కతో కలిసి ఈమె కూడా గుడికి వెళ్లేవారు. ఆమె వారసత్వంగానే 1997 నుంచి నేటి వరకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మాతంగి స్వర్ణలత వాళ్ల నాన్న ఏర్పుల నరసింహ అమ్మవారి గుడి దగ్గర పంబజోడును వాయించేవారు. అమ్మ ఇస్తారమ్మ నాయనతో పాటు గుడికొచ్చి జేగంట మోగించేది. అమ్మా నాన్నలు చనిపోయారు. మాతంగి అంటే ఎవరు ఇల్లు ఇవ్వటానికి కూడా ముందుకు రాలేదు. అతి కష్టం మీద ఆమె ఒక చిన్న కిరాయి ఇంట్లో జీవనం సాగిస్తోంది. స్వర్ణలత అతి సాధారణ టైలర్. ఏ రోజుకా రోజు పని చేస్తే తప్ప పూట గడవదు. రవికలు, ఇతర దుస్తులు కుడుతూ ఉంటుంది. ఆమె తమ్ముడు దినేష్ ఎలక్ట్రీషియన్. ఇద్దరు కష్టపడితే తప్ప ఇల్లు గడవదు. దేవస్థానం వారు నెలకు కొంత సాయాన్ని అందిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే స్వర్ణలత వాళ్ల కుటుంబంలో పుట్టే ఆడబిడ్డలంతా అమ్మవారికే అంకితమట. ఇప్పటి వరకు మాతంగులైన వాళ్లంతా ఆమెతో సహా పెళ్లిళ్లు చేసుకోకుండా తమను తాము మహంకాళి అమ్మవారికి సమర్పించుకున్నారట. రంగం భవిష్యవాణి వేదికను స్వర్ణలత తమ్ముడు దినేష్ అలంకరిస్తాడు. పచ్చి కుండను భూమిలోకి పాతి దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఆ సమయంలో కొత్త బట్టలు పెట్టి స్వర్ణలతకు ఒడిబియ్యం పోసి ఎదుర్కొని వస్తారు. రంగం దగ్గరికి తీసుకొస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అసలు ఆమెకు స్పృహనే ఉండదట. రంగం సమయంలో పసుపు కుంకుమలతో అలంకరించుకుని నిండైన విగ్రహంలా కదిలి వచ్చే మాతంగి స్వర్ణలత రూపం, మాటలు వైవిధ్యంగా ఉంటాయి. ఆమె సాధారణ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. సాధారణంగా మామూలు కుండపైన నిలబడితేనే అది పగిలిపోతుంది. అలాంటిది పచ్చి కుండపై నిలబడి అంతసేపు పూజారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఆ సమయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదట. గత 25 ఏళ్లుగా ఈమె రంగం వినిపిస్తున్నారు. 15 నిమిషాల పాటు ఆమె వినిపించే భవిష్యవాణి కోసం వేలాది మంది ప్రజలు, భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు.